న్యూస్ చూస్తున్నాం. మాటిస్తే నిలబెట్టుకునే కుటుంబం గాంధీ ఫ్యామిలీ అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారమే కులగణన చేపట్టినట్లు వెల్లడించారు సీఎం. కేవలం ఇదే కాదు, గతంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గుర్తిస్తారో, భారతదేశాన్ని ఎంతమంది గౌరవిస్తారో ప్రతి ఒక్కరూ ఈరోజు గాంధీ వారసత్వాన్ని కూడా గౌరవించి గుర్తించి మనకు మర్యాదను అందిస్తున్నారు. అంటే ఈరోజు గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మన ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాల గుండె తట్టుతూ కృష్ణానది తెలతెలవారుతుండగా సూర్యోదయం సమయాన కర్ణాటక రాష్ట్రం నుంచే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిని దాటుకొని మనకొక మాట ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న కులగణను పూర్తి చేసి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత నాది అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమే, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మాట. 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాను అన్న మాట ఇస్తే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ కనుమరుగైన, తెలంగాణలో పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ధీర వనిత శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. భారతదేశాన్ని ఎంతమంది గుర్తిస్తారో